బీఆర్ఎస్ కి ఇమేజ్ అయితే డ్యామేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ దత్తాత్రేయ గారు, సో చెప్పండి, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి ప్లీజ్ కంటిన్యూ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక మూసి ప్రక్షాళన పేరు మీద ఒక ప్రాజెక్టు చేపట్టిండు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు, అపార్ట్మెంట్స్ కల్చర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత చేస్తా ఉన్నారు. మాకు పునరావాస చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా, మాకు ఆవాసం ఏర్పాటు చేయకుండా, మాకు కంపెన్సేషన్ ఇవ్వకుండా ఎట్లా మమ్మల్ని బయటకు పంపించేస్తారు, మేము ఎక్కడ బ్రతకాలనేటువంటి పోరాటం జరుగుతూ ఉంది. అది దాని నుంచి పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ గా ప్రతిపక్షంగా మేము ప్రజల మధ్య నిలబడి దాని తరఫున పోరాడుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల ముందర బీఆర్ఎస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలంటా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 2.5 years లో ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ పైన నమోదైనటువంటి కేసుల వ్యవహారాలను చూస్తే 2572 కేసులు బుక్ అయితే ఇప్పటి వరకు వాటిపైన చర్యలు ఏం తీసుకున్నారో చెప్పట్లేరు. మహారాష్ట్ర అండి, చెర్లపల్లిలో 12 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ ను పట్టుకున్నది ముంబై పోలీసులు. 12,000 కోట్లే దత్తాత్రేయ. ఎగ్జాక్ట్లీ 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ని పట్టుకున్నది ముంబై పోలీసులు. మరి ఈ ఈగల్ టీం ఎటు పోయింది, ఈ స్వాట్ టీం ఎటు పోయింది? వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? పక్కోడు వచ్చి మన రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్ మాఫియాని రివీల్ చేసే వరకు, పట్టుకునే వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? పోనీ రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడితే తెలంగాణ మరో పంజాబ్ అయితా ఉంది, లేకపోతే ఇదైతా ఉంది, అదైతా ఉంది, డ్రగ్ లో అంటా ఉన్నారు కదా. మీరు ఈ డ్రగ్ నిరోధక చట్టాలపైన మీరు ఎంతవరకు ఉక్కుపాదం మోపిండ్రు? ఎన్ని కేసులు నమోదు చేసిరంటే సమాధానం ఉండదు. ఏమైనా అంటే ఈ డ్రగ్ కేసులను కూడా ప్రతిపక్షాలపైన వాడడం కోసమో, లేకపోతే ప్రతిపక్షాలపైన దీన్ని ఒక రాద్ధాంతం చేయడం కోసం వాడేనట్టుగా కనిపిస్తా ఉంది. మేము ఒకటి మాత్రం చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు జయరామన్న చెప్పినట్టుగా రాజకీయ నాయకులు ఎవడైనా సరే అండి, అది ఏ పార్టీ అయినా సరే, ఇట్లాంటి దిక్కుమాలే చర్యలకు పాల్పడుతున్న వారిని సహించాల్సిన అవసరం లేదు. అది దిస్ ఇస్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే అది, ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే పనులు ఎవరు చేసినా మనం ఎక్కడ కూడా సహించాల్సిన అవసరం లేదు. నీ పార్టీయా, నా పార్టీనా, మరి లేకపోతే ఆ పార్టీనా అనేటువంటి సంబంధాలు ఇక్కడ అవసరం లేదు. వాళ్ళపైన కఠిన చర్యలే తీసుకోవాలా. కానీ ఇక్కడ మాకు ఒక అనుమానం తావిస్తా ఉంది. అతిపెద్ద అనుమానం ఏంటంటే, మొట్టమొదటిసారిగా యూరిన్ టెస్ట్ చేసినప్పుడు అది నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత మరి దత్తాత్రేయ గారు చెప్పారా ఏమో తెలియదు, కానీ ఆ తర్వాత జరిగినటువంటి శాంపుల్స్ పాజిటివ్ గా నిర్ధారణ చేసినట్టుగా వాళ్ళు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే ఇట్ ఈస్ అంటే ఒకటి దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ విషయంలో లాజికల్ గా చూసినా కూడా కొంతమంది బాడీ మెటబాలిజం సంబంధించి అప్పటికప్పుడు రిజల్ట్ రాదు. ఈ బ్లడ్ టెస్ట్ కానీ దాని తర్వాత ఆఫ్టర్ 1 day తర్వాత కొందరికి అది నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే ఆ మెటబాలిజం ని బట్టి కూడా కొన్ని లేట్ గా అప్రూవ్ అవుతాయని చెప్పేసి అన్నారు. మేడం వీళ్ళు యూరిన్ శాంపుల్ చేయకండి. ఈ ఇష్యూకి వాట్ ఎవర్ ప్లీజ్ అది ఆ టాపిక్ వదిలేసండి. బట్ బ్లడ్ లో పాజిటివ్ వచ్చింది కదా, ఓకే, అది అక్కడికే వదిలేరు కదా ఉమ్మన్ గారు. ఇప్పుడు మీరు అన్నట్లు అక్కడ అధికారులు ఓన్లీ ఆ యూరిన్ శాంపుల్ సంబంధించి తీసుకున్నారంటే మీరు అన్న వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించారు, దానికి సంబంధించి పాజిటివ్ వచ్చింది. బట్ ఇట్స్ అన్నెసెసరీ టు స్పీక్ దట్. ప్లీజ్ వదిలేసేయండి ఇప్పుడు నేనేమంటున్నా, మహేష్ కుమార్ గారు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఏ కేసు ఎక్కడ దొరికినా, లేకపోతే తెలుసో తెలియక కొంతమంది వేరే వాళ్ళు ఉన్నా, ఈ కేసులోకి ప్రధానమైనటువంటి హెడ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అతిపెద్ద అవినీతిని అడ్డంబడి ఆపిండు. ఒకటి, ఇండస్ట్రియల్ భూముల కుంభకోణాన్ని ఆపిండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కుంభకోణాన్ని ఆపిండు. లఘుచర్ల భూముల కుంభకోణాన్ని ఆపిండు. అట్లాగే నైని టెండర్లు, బొగ్గుగని కుంభకోణాన్ని ఆపిండు. అరే దేనికైనా కూడా మాకు కేటీఆర్ ఒక కొరకరాని కొయ్యగా మారిండు, అడ్డం పడతా ఉన్నాడు. ఈయనను కూడా ఈ కేసుకు లాగాలని, ఈయనని కూడా ఈ కేసుకు సంబంధం అంటిపెట్టాలని చెప్పేసి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉందండి కాంగ్రెస్ పార్టీ. గింత దిగజాడు రాజకీయమా? కేటీఆర్ గారు పదే చెప్తా ఉన్నారు, నా వ్యక్తిగత ప్రతిష్టకు డ్యామేజ్ చేసేటువంటి ఏ స్టేట్మెంట్ కైనా కూడా నేను అత్యున్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ కావాల్సి వస్తుంది, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాను. ఎందుకంటా ఉన్నామంటే, మీరు ప్రత్యక్షంగా రాజకీయంగా మమ్మల్ని తట్టుకునే సామర్థ్యం లేక ఓడిపోతున్నాం మేము, ఇంక అయిపోయింది, ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, మమ్మల్ని చీకొడతా ఉన్నారు, 6 గ్యారెంటీలు 13 హామీలు పక్కకు పోయినాయి. ఇక రాజకీయ కక్షలు, ఈ రాజకీయంగా ఏ సంఘటన జరిగినా కూడా
దాన్ని బీఆర్ఎస్ కు ఆపాదించే ప్రయత్నం చేయడం, బీఆర్ఎస్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం, అందులో ప్రత్యేకంగా కేటీఆర్ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం. మేము అంటా ఉన్నాం, రాజకీయాలంటే ఇప్పటికీ అంటా ఉన్నాం. రాజకీయాలు రేవంత్ రెడ్డి అదే గారు కదండి తెలంగాణ కనిపించే రాష్ట్రంలో దత్తాత్రేయ ఉన్న- గారు. ఒక నిమిషం కానీ చూద్దాం. ఒక పాయింట్ మీరు అన్నట్లు సరే ఈ విషయంలో మేము టాలరేట్ చేయం, మీరు ఏదైతే షోకస్ నోటీసులు పంపిస్తామన్నారు సరే అది మంచి విషయం, ఎందుకంటే పార్టీ దాని విషయంలో గట్టిగా ఖండిస్తుందన్నారు. బట్ ఇందాక హనుమాన్ గారు ఒక పాయింట్ అన్నారు, బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరికే విచ్చలవిడిగా అమ్మేవారు, ఈవెన్ ఆయన కొన్ని ఏరియా పేర్లు కూడా చెప్పారు, ఆ రకంగా దొరికేవని చెప్పేసి అన్నారు. అంటే మీరు అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు అన్నట్టు స్టార్టింగ్ లో ఇనిషియేటివ్ తీసుకోవడమే ఫెయిల్ అయింది కదా. వినండి సునీత గారు, తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలలో మేము ప్రత్యేకమైనటువంటి సిట్టును ఏర్పాటు చేసినాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ స్థాయిలో ఎందుకు పంపించారండి? సెంట్రల్ గవర్నమెంట్ కి ఎందుకు సినిమా పంపించేశారు? ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని ఆ బోన్ లో నిలబెట్టాం. చాలా మందిని నిలబెట్టి అకున్ సబర్వాల్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం డ్రగ్ కేసులను బయటకు పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత పెద్ద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే, డార్క్ వెబ్ ద్వారా ఈ కొంతమంది డ్రగ్స్ ను డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్ చేస్తే కురియర్స్ ద్వారా కూడా అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పాలు చేసిన ప్రతి పబ్బుల పైన మీరు గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రులు జరుగుతున్నటువంటి పబ్బుల పైన, నైట్ పార్టీల పైన మేము ప్రత్యేకమైనటువంటి దాడులు చేసి వాళ్ళ డ్రగ్ వ్యవహారాన్ని మొత్తం కంట్రోల్ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల్లో నమోదైనటువంటి కేసుల వివరాలు గాని, కాలేజీ యువత పైన చేసినటువంటి అవేర్నెస్ క్యాంపులు గాని, పోలీసులకు కొంతమందికి ప్రత్యేకంగా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి, ముఖ్యంగా అకున్ సబర్వాల్ అనేటువంటి వ్యక్తిని సిట్ అధికారిగా నియమించి ఆయన ద్వారా ఈ డ్రగ్ కంట్రోల్ వ్యవహారం పైన పెద్ద ఎత్తున ఆ డ్రగ్ మాఫియాని అరికట్టడానికి కేసీఆర్ గారి హయాంలో ఆ స్థాయిలో ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను డ్రగ్ రహిత తెలంగాణను చేస్తా, డ్రగ్ రహిత హైదరాబాద్ చేస్తా అని మాటలకే పరిమితం తప్ప ఒక చేతల్లో దానిపైన పూర్తి స్థాయిలో కమిట్మెంట్ కనిపించట్లేదు. ఇదే మాకు బాధ అవుతా ఉంది. ఏదైనా డ్రగ్ విషయం వచ్చిన ప్రతిసారి మా పార్టీని దాంట్లోకి లాగాలనే ప్రయత్నం చేయడం. నేను చెప్తా ఉన్నా మేడం, ఎంత పెద్ద శీల పరీక్షకైనా వీఆర్ రెడీ టు ఫైట్. మేము అంటున్నాం, ఇప్పుడే అంటున్నాం, జరగబోయే అసెంబ్లీనే ప్రజలకు అది గీటురాయి లాంటిది. ఆ అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, ఎంపీకి, ఎవరెవరైతే అక్కడ ఉంటారో ఎమ్మెల్సీలకు టెస్టులు చేసి వాళ్ళ యొక్క శీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ యొక్క సిన్సియారిటీని, కమిట్మెంట్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీగా మేము సిద్ధం అని చెప్తా ఉన్నాం. ఓకే అండి, ఎస్ నుమాన్ గారు మీ సబ్మిషన్ ఏంటి? అకున్ సబర్వాల్ గారి గురించి నేను ఇందాక ఏదైతే ఇనిషియల్ నోట్ లో మాట్లాడానో, అంత పీక్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఎందుకు తప్పించడం జరిగిందో ఒక్కసారి సమాధానం చెప్పండి దత్తాత్రేయ గారు. ఆయన క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆఫీసర్, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్, ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏ స్టేటస్ లో ఉన్నా సరే ప్రతి ఒక్క పోస్టింగ్ లో హస్ వర్క్డ్ డెడికేటెడ్లీ, ఇంటిగ్రిటీతో వర్క్ చేసినటువంటి ఆఫీసర్. ఆయనని సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కి ఎందుకు పంపించడం జరిగింది? ఆ టైంలో పూరి జగన్నాథ్ కానివ్వండి, నవదీప్ కానివ్వండి, రకుల్ ప్రీత్ కానివ్వండి, ఇటువంటి వ్యక్తులు ఎందుకు వాళ్ళు ప్రాసిక్యూట్ ని తప్పించడానికి వారిని బయటికి పంపించడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది? సమాధానం చెప్పండి మీరు. ఎందుకు పోయినాడు? అదే అకున్ సబర్వాల్ని మీరు పొగడుతున్నారు కదా, ఆయన ఎందుకు పంపించినారని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను నేను. వై హీ హాస్ టు లీవ్? ఆ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, ఉక్కు పాదం మోపుతున్నప్పుడు ఎందుకు 2017 తర్వాత ఆయన రాకి పంపించడం జరిగింది? చెప్పండి, మీరు సమాధానం చెప్తారా? ఎందుకు అంటే వారు ప్రతి ఒక్కరి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ని వాళ్ళు ఎలా చేయరు